మా వదిన చెప్పింది కాబట్టి వెళ్తున్నాం, లేదంటే పిట్టని కాల్చినట్టు కాల్చేసేవాళ్ళం. నా మాట వింటారా లేదా? దయచేసి మీరందరూ బయటకు వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఒసే రాక్షసి, మమ్మల్ని చంపడానికే ప్రిపేర్ అయ్యి వచ్చావా? మనుషుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడమే కానీ చంపడం చంపించడం నాకు తెలియదు ఆంటీ. ఈ గన్లు రౌడీలు నా వెంట వచ్చారంటే దానికి కూడా కారణం నేను కాదు, మీరు. నన్ను చంపించడానికి మీరంతా కలిసి ఆ విక్రమ్ దగ్గరకు వెళ్లారు. వాడు నా వెంట పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు నా వెంట వస్తున్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కానీ విక్రమ్ దగ్గర నుంచి తప్పించుకున్న రోజే రేణుకను కాపాడి మీ అందరంతా చూద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా లక్ష్యం మారింది. అది పూర్తి చేసుకున్నాక ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టను. మీ నిజస్వరూపాలేంటో త్వరలోనే నిరూపిస్తాను. రేణుకతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. వెళ్దాం పదండి. అలాగే వదినా. కూర్చోండి వదినా. మీరు కూడా ఎక్కండి రా. అమ్మో అమ్మో, దీని బిల్డప్ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. రేయ్, నేను ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు రేణుకతో పెళ్లి ఎంత ముఖ్యమో ఈ అమృత చావు కూడా అంతే ముఖ్యం రా. అదే ఆలోచిస్తున్నాను నాన్న. అమృత వల్ల నాకు ఎప్పటికైనా సమస్య. ముఖ్యంగా గంగాధరం అంకుల్ని కలిస్తే మన జాతకం మారిపోతుంది. మన జాతకం ఏమో గాని దాని పెళ్లి మాత్రం రేపే. ముందు దాని జాతకం మాత్రం బ్రహ్మాండంగా మారిపోతుంది. ఏదో ఒకటి చేయరా. చెప్పాను కదా, వెయిట్ అండ్ సీ.
సారీ మేడం. వదినా మీకేం కాలేదుగా? ఏం కాలేదు, బాగానే ఉన్నాను. కాస్త జాగ్రత్తగా పోనివచ్చు కదా. అలాగే వదినా. డ్రైవర్ కారాపు. ఒకసారి ఆపు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. మీరు లోపల కూర్చోండి. పర్వాలేదు, అప్పుడే లెవెల్ పెరిగింది. సరిగ్గా ఫీజులు కూడా కట్టలేని దానివి సుమో వెనకాల 4 రౌడీలు. బిల్డప్ బాగానే ఉంది. ఎవడో రౌడించేసుకుంటున్నావంట? ఈ మధ్య ఎవరో చెప్తే విన్నాన్లే. ఈ బిల్డప్ అంతా వాడిదేనా? రేణుక, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని వీక్నెస్ ఉంది నీకు. కానీ నా పెళ్లి గురించి మాత్రం నువ్వు కరెక్ట్గానే తెలుసుకున్నావు. నిజమే, నేను రౌడీని పెళ్లి చేసుకుంటున్నాను. వికాస్ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎన్ని కట్టుకదలావు. ఓ మై గాడ్, నీ మాటలు నమ్ముంటే నా జెంటిల్మెన్ వికాస్ కి నేను దూరం అయ్యేదాన్ని. రేణుక, మళ్ళీ చెప్తున్నాను, వికాస్ గురించి నేను చెప్పినవన్నీ నిజాలే. ఒక స్నేహితురాలుగా నీ మంచి కోరి చెప్పాను, నన్ను నమ్ము రేణు. ఏయ్ పోవే, డోటి రోగ్. నన్ను నా క్యారెక్టర్ని కించపరిచేలా నువ్వు నన్ను చాలా మాట్లాడినావు. నిజంగా వికాస్ విషయంలో యూర్ సో క్రేజీ. యూర్ ఇన్నోసెంట్ రేణుక. కాలేజ్ డేస్లో నీ కాబోయే భర్త ఎలా ఉండాలా అని చెప్పేదానివి, గుర్తుందా? సిగరెట్ తాగకూడదు, డ్రింక్ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నిన్ను తప్ప ఇంకొక అమ్మాయి వైపు కన్నెత్తు కూడా చూడకూడదు, నిన్నొక్కదానే ప్రేమించాలి. అవును, ఈ క్వాలిటీస్ అన్ని వికాస్ లో ఉన్నాయి. నా వికాస్ జెంటిల్మ్యానే. వీటిలో ఏ ఒక్క క్వాలిటీ కూడా వికాస్లో లేదు. నువ్వు అనుకుంటున్నట్టు వికాస్ జెంటిల్మెన్ కాదు రేణుక, కంట్రీమెన్.
అయినా నీకు సిగ్గు రాలేదా? అయినా నీ కాబోయే మొగుడేమైనా జెంటిల్ మ్యానా? వాడొక యూస్లెస్ ఫెలో, డర్టీ రోగ్, హంతకుడు, రౌడీ, కూనీకోరు, బ్లడీ ఇడియట్. టోటల్ గా చెప్పాలంటే వాడొక పెద్ద ఎదవ. చాలా కష్టపడి చెప్పావు. అవును, వాడు వెదవే. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? నాకు ముందే తెలుసు. వెరీ గుడ్, బాగా సెలెక్ట్ చేసుకున్నావే. నీలాంటి దానికి వాడే కరెక్ట్. అంతకన్నా గొప్పవాడు ఎలా వస్తాడులే. అవును, నేను చేసుకోబోయేవాడు వెదవే, కానీ నువ్వు చేసుకునే వికాస్ వీడికంటే పరమ చెత్త వెదవా. నా కాబోయేవాడు వెదవని తెలిసే నేను పెళ్లి చేసుకుంటున్నాను, కానీ నువ్వు ఒక వెదవని మంచివాడు అనుకుని పెళ్లి చేసుకుంటున్నావు. సో నీ మీద నేనే బెటర్. ఆ విషయం నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏయ్, నా వికాస్ చుక్కల్లో చంద్రుడే. అలాంటి వాడు నీకు దక్కలేదని అసూయ. నా వికాస్ మీద నాకు నమ్మకం ఉంది. పోవే. ఆ నమ్మకమే వాణ్ణి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తుంది. చూడు, ఏదో ఒక రోజు నీ చుక్కల్లో చంద్రు నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటావు. ఆ రోజు నీకు చుక్కలు కనిపిస్తాయి. నేను రౌడీని పెళ్లి చేసుకుంటున్నాను. నాకు భవిష్యత్తు లేదు. నా జీవితం నాశనం అవుతుందని నాకు తెలుసు. నేను తెలిసి మోసపోతున్నాను కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఈ పెళ్లి చేసుకుంటున్నాను. కానీ నువ్వే ఏమీ తెలుసుకోకుండా మోసపోతున్నావు కనుక జీవితంలో కోలుకోలేని దెబ్బ తింటావు. జాగ్రత్త. కానీ నిన్ను తలుచుకుంటేనే భయంగా ఉంది రేణుక. ఆ వికాస్ మేకతోలు కప్పుకున్న పులి. ఆ రోజు ఏమన్నా నాకు కన్నీళ్లు ఎలా వస్తాయని అడిగావు కదూ. చూడు, ఆడపిల్ల కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకోదు రేణు. ఇక్కడ దెబ్బ తగిలితేనే కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు విలువ తెలుసుకునే రోజు నీకు త్వరలోనే వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. వసే అమృత, నాతోనే పెట్టుకుంటావా నువ్వు? నీకు అంత ధైర్యం ఉందా? నేను తలుచుకుంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే ఆ రౌడీని 10 నిమిషాల్లో అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించగలను. నీకు ఆ దమ్ము ఉంటే ఆ పంచే చూద్దాం. ఎంత పొగరే నీకు! నిజానికి అమృతని క్యారెక్టర్ ఇలా మాట్లాడదు రేణుక. నువ్వే ఇలా మాట్లాడిస్తున్నావు. మాట్లాడక తప్పలేదు. గుడ్ బై. కూర్చోండదినా. వసే అమృత, నిన్ను ఏమండి, మీరు చెప్పినట్టుగా అది బతికుండగా వికాస్ పెళ్లి జరగదు. ఏదో ఒకటి చేయాల్సిందే. అవునరా, నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే ఆ తర్వాత నీ జీవితం వైలెంట్ అయిపోతుందిరా. మీరిద్దరు అనవసరంగా ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి నాన్న. నాన్న వికాస్ బాబు, నీ పెళ్ళయ్యే లోపు బీపీ, షుగర్, కాళ్ళు వణకడం, నరాల బలహీనత, నోరు పడిపోవడం, మైగ్రేన్, హార్ట్ అటాక్, స్వైన్ ఫ్లూ. అబ్బబ్బా, ఆపండి నాన్న. నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా? వెయిట్ చేయమని చెప్పానా? ఇంకా ఏంట్రా వెయిట్ చేసేది? ఆ గంగాధరం గారి గన్మెన్లను చూస్తేనే మీ అమ్మకి వణుకు పుట్టుకొస్తుంది. అలాంటిది మన ఇంట్లో పని మనిషికి కూడా పనికిరంది రౌడీలో వెంటేసుకుని తుపాకులతో వస్తుందా? అదేమన్నా రౌడీ రాణియా? అది రౌడీ రాణి అయితే నేను చోరంక రాజా. తేడా వస్తే జైల్లో మోగుతుంది మనకి బాజా.
ఏమండి మీ తండ్రి కొడుకులకిద్దరికి కామెడీగా ఉందా? నా మీద గన్ పెట్టి చంపాలని వచ్చిందండి. దాన్ని ఏదో ఒకటి చెయ్యండి. అమ్మా అది గన్స్తో వచ్చినంత మాత్రం కాల్ చేస్తుందా? ఏంటమ్మా నువ్వు ఇలా భయపడతావు? అది రెచ్చిపోతుంది కదా అని కాస్త వెనక్కి తగ్గాను అంతే. అదే మాకు నచ్చలేదురా. అబ్బా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న. రే అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పరా. అమృత ఇందాకొచ్చి మనతో ఏం మాట్లాడి వెళ్ళిందో గుర్తు చేసుకుంటున్నాను. అసలు అమృత ఏదో ప్రాబ్లంలో ఉంది నాన్న. దాని మాటలు బట్టి చూస్తే మన దగ్గర ఏదో విషయం దాచి మాట్లాడినట్టు కనిపించింది. ఏ విషయం నాకేం అనిపించలేదే. రే అమృత ఏ విషయం దాచదు. మన గురించి అన్ని విషయాలు గంగాధరానికి చెప్పేస్తుంది. అది మాత్రం ఖాయం. అబ్బా ఆ విషయం ఎన్నిసార్లు చెప్తారు నాన్న? గంగాధరానికి తెలిస్తే మన అంతు చూస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. అసలు ఈ విషయాలన్నీ గంగాధరం అంకుల్కి తెలియకముందే మనం ఏదో ఒకటి చేయాలి. ఏంటి వికాస్, మా డాడీకి ఈ విషయాలన్నీ తెలియకముందే అంటున్నారు? అంటే రేణు అది ఏం లేదు, పెళ్లి గురించి డిస్కస్ చేస్తాం కదా నాన్న. అవునవును. అదే అంకుల్ మన పెళ్లి ఎప్పుడు చేస్తారోనని కదమ్మా. అవునవును. ఈ అమృత పీడ వదిలితే గాని మన పెళ్లి కాదు వికాస్. ఏంటలా షాకే చూస్తున్నారు? అబే ఏం లేదమ్మా. వికాస్, ఆ దరిద్రపు మొహంది ఇప్పుడే రోడ్డు మీద ఎదురుపడింది.